అంటారు మీరు వాడి మీద యాక్షన్ తీసుకుంటారా అని ఎవరిని అడగాలి? లేదు అక్కడ. అంటే ఎవరి దగ్గర కంప్లైంట్ చేయాలో తేల్చడు ఈయన. అది అక్కడ ఈయనకి పని అవ్వదు కార్యకర్తకి. ఇప్పుడు ఒక కార్యకర్త వచ్చాడు, అన్నా మా ఇంటి దగ్గర పెన్షన్ కావాలి, 60 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు అవుతుంది అన్నాడు. పెన్షన్ ఎవరిని అడగాలి ఇతను? అధికారిని అడగాలి. ఇంత ముందైతే సచివాలయంలో అడిగేవారు. ఇప్పుడు ఆ సచివాలయ అధికారిని అడుగుతారు. సచివాలయ అధికారిని అడిగితే సరే సార్ మేము పంపించేస్తాం సార్, మీరు పైన మాట్లాడుకోండి సార్ అన్నాడు. పైన ఎవరిని మాట్లాడాలా? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, దగ్గర దగ్గర 19 నెలలు అయిపోయింది, పెన్షన్ ఒక్కడికి ఇవ్వాల. ప్రతిసారి తెలుగుదేశం ఎమ్మెల్యేలను అడుగుతున్నది కానీ, తెలుగుదేశం నేతలను అడుగుతుంది కానీ, జనసేన ఎమ్మెల్యేల నాయకుల బీజేపీ వాళ్ళ లోకల్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఫస్ట్ కొత్త పెన్షన్. మరి కొత్త పెన్షన్ నువ్వు ఇవ్వకపోతే, నువ్వు డిసైడ్ చేయకపోతే ఏం జరుగుతుంది? అది ఏమి స్పష్టతనివ్వకుండా అంతే 6 నెలల ముందు చేసే వ్యవహారమే వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడైతే ఆ స్పౌస్ పెన్షన్ ఇస్తున్నారట. ఇదివరకు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అదే తిట్టేవాడు, అదే బాగా జనంలోకి వెళ్ళింది. జగన్ ఇంకా అది టచ్ చేయలేదు. ఏంటిది? ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్ లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా. అప్పుడు దాన్ని బాగా ఎక్కిరించి రాజశేఖర్ రెడ్డి విపరీతంగా పెన్షన్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పెన్షన్లు అప్పుడు అర్హులలో 40% మందికే ఇస్తాడు. రాజశేఖర రెడ్డి దాన్ని అనర్హులకు కూడా ఇచ్చాడు. 100 మందికి ఉంటే 150 మందికి ఇచ్చాడు.